మనం వాళ్ళకి దూరంగా ఉండడం కష్టమే, కానీ తప్పదు. సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. మిమ్మల్ని, మీతో ఉన్న వాళ్ళని ఈ దూరమే పూర్తిగా కాపాడుతుంది. ఈ వైరస్ సర్ఫేస్ మీద కొన్ని గంటలు బతికి ఉంటుంది. ఎవరి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంది కనుక జాగ్రత్త పట్టించండి. దీన్ని బట్టి నాకేమర్థమైంది, నేను స్కేల్ డౌన్ చేస్తే కంటైన్మెంట్ యాక్ట్ పైన అయిపోయింది అనుకుంటుంటాడా. అందుగురించే ఇక్కడ గమనించాల్సింది ఏమి, చెంకుర్తిలో స్కేల్ డౌన్ చేస్తే 500 మీటర్లో ఆ చెంకుర్తి మున్సిపాలిటీ అంతా ఫాలో అవుతుంది 500 మీటర్లు, బికాస్ ఇది 1/2 కిలోమీటర్. అది కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉండాలి కదా, హౌస్ హోల్డ్స్ చూడాలి కదా, హెల్త్ టీమ్ రోజువారీగా. మరి ఇక్కడ ఏముంది, 1552 హౌస్ హోల్డ్స్ కోవిడ్ కంట్రోల్ సంబంధించి 4వసారి లాక్డౌన్ మెజర్స్ కంటిన్యూ అవుతున్నాయి. దీంట్లో రిలాక్సేషన్స్ కాస్త ఎక్కువ ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఇంకా మార్గదర్శకాలు వస్తాయి. వాటిని అనుసరించి మనం కొన్ని మార్పులు చేర్పులతో లాక్డౌన్ మెజర్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎక్సెప్ట్ ఫర్ డొమెస్టిక్ మెడికల్ సర్వీస్, అంటే ఎయిర్ ట్రావెల్ అంటే అఫ్ కోర్స్ ఇది మనకు అంత రిలవెంట్ కాదు, అది ప్రొహిబిటెడే. తర్వాత మెట్రో రైలు కూడా మనకు సంబంధం లేదు. అన్నిటికీ మించి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా రిమైన్ క్లోజ్డే. ఒకవేళ ఎవరైనా సరే ఈ మండల స్థాయిలో కానీ లేదా డివిజనల్ లెవెల్లో కానీ కొంతమంది కోచింగ్ సెంటర్స్, ప్రైవేట్ స్కూల్స్ వీళ్ళంతా కూడా 3 సార్లు లాక్డౌన్ అయింది, 4వసారి కదా అని చెప్పి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారేమో. మే 31 దాకా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిమైన్ క్లోజ్డ్. సో లెట్ us కంటిన్యూ ఇంప్లిమెంటింగ్ క్లోజ్ డౌన్ ఆపరేషన్స్. అట్లాగే హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, అదర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ కానీ except those meant for housing, health or police, government officials or health care workers, stranded persons including tourists and for quarantine facilities, running of canteens at bus stops, railway stations shall be permitted to operate kitchen or home delivery of food items. ఇప్పుడు హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ లేదా ఇతర హాస్పిటాలిటీ సర్వీసెస్ ఉంటే రిసార్ట్స్ అట్లాంటివన్నీ కూడా అవి కూడా క్లోజ్డే. గుర్తుపెట్టుకోండి, అవి కూడా క్లోజ్డే. ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే అట్లాంటి అకామిడేషన్ ని మనము రిక్విజిషన్ చేసి దాన్ని మన స్టాఫ్ ఉండడానికో లేకపోతే క్వారంటైన్ ఫెసిలిటీకో అట్లా రిక్విజిషన్ చేస్తే తప్ప అవి క్లోజ్ లోనే ఉంటాయి. అయితే ఈ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పర్మిషన్ తీసుకొని హోమ్ డెలివరీకి పర్మిషన్ ఉంది దీంట్లో. సో అది మండల్ లెవెల్ దాకా అందరికీ అవగాహన రావాలి. రెస్టారెంట్స్ ఓపెన్ చేసి ఓపెన్ గా నిర్వహించడం అనేది నాట్ పర్మిటెడ్. పర్మిషన్ తీసుకొని హోమ్ డెలివరీ చేసుకోవచ్చు. సినిమా హాల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, జిమ్నాసియమ్స్ కానీ, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, థియేటర్స్, బార్స్ అండ్ ఆడిటోరియంస్, అసెంబ్లీ హాల్స్ అట్లాంటివన్నీ కూడా, స్పోర్ట్ కాంప్లెక్స్, స్పోర్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా క్లోజ్డే, నాట్ అలౌడ్. కీప్ దట్ ఇన్ మైండ్. తర్వాత సోషల్, పొలిటికల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, అకాడమిక్, కల్చరల్, రిలీజియస్ ఫంక్షన్స్ అన్ని కూడా దానికి సంబంధించిన గ్యాదరింగ్స్ కానీ, కంగ్రిగేషన్స్ కానీ నాట్ అలౌడ్. తర్వాత రిలీజియస్ ప్లేసెస్ లో వర్షిప్ నాట్ అలౌడ్. వెదర్ ఇట్ ఈస్ ఎ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ ఎ మాస్క్, వెదర్ ఇట్ ఈస్ ఎ చర్చ్, స్టిల్ నాట్ పర్మిటెడ్. సో ఇవి ప్రొహిబిటెడ్ కేటగిరీలో ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని విషయాలు అవి గవర్నమెంట్ లెవెల్లో నిర్ణయాలు తీసుకునేవి మెన్షన్ చేశారు. అంటే ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ ప్యాసింజర్స్, వెహికల్స్ అండ్ బస్సెస్ అని.
మ్యూచువల్ కన్సెంట్ అది మీకు అంత సంబంధం లేదు. ఇంట్రా స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ ప్యాసింజర్ అంటే విత్ ఇన్ ది స్టేట్, జిల్లా టు జిల్లా. దానికి ఒక ఎస్ఓపి ఇచ్చారు. అది గవర్నమెంట్ నుంచి పాలసీ వచ్చిన తర్వాత దాని మీద మనం ఇంకోసారి తెలుసుకుందాం. తర్వాత కంటైన్మెంట్, బఫర్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్స్ విషయంలో కూడా గవర్నమెంట్ నుంచి మనకు వీటి దృష్టిలో పెట్టుకొని గైడ్ లైన్స్ వస్తాయి. దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత అందరికీ ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్కి, తహసీల్దార్స్కి ఏంటంటే ఈ కర్ఫ్యూ మన 144 సెక్షన్ అనేది సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా ఉంటుంది. బట్ ఇది కొంత లూజ్గా ఉంది. కొద్దిగా పోలీస్ ఆఫీసర్స్ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా సాయంత్రం 6 గంటల నుంచి మనం మొదలుపెట్టి 7 గంటలకు అన్నారు. అట్లీస్ట్ 8 కల్లా మూమెంట్ ఆఫ్ ది పీపుల్ అంతా రెస్ట్రిక్ట్ అవ్వాలి రాత్రుల్లో. సో 7 PM to 7 AM ఇన్ ఆల్ ది ఏరియాస్. ఇక్కడ ఆరెంజ్ ఏం లేదు, కంటైన్మెంట్ ఏం లేదు, అన్నింటిలో కూడా ఈ కర్ఫ్యూ అనేది 7 PM to 7 AM మార్నింగ్ ఉంటుంది. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొద్దిగా గేరప్ అవ్వాల్సిందే కోరుతున్నాను. తర్వాత మన స్టాఫ్ అంతా కూడా ఆరోగ్య సేతు డౌన్లోడ్ చేసుకోవాలి. సో కొద్దిగా డివిజనల్ లెవెల్లో పనిచేసే ఆఫీసర్స్, మండల్ లెవెల్లో పనిచేసే ఆఫీసర్స్, మీరందరూ కూడా విలేజ్ సెక్రటరీ లెవెల్ వరకు ఇదంతా కూడా డౌన్లోడ్ అయ్యే విధంగా ఒకసారి డ్రైవ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ గైడ్ లైన్స్ ఇది బ్రాడ్గా మీకు చెప్పాను. ఈ కంటైన్మెంట్ జోన్స్ విషయంలో, మూమెంట్ ఆఫ్ ది పీపుల్ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆర్డర్ని బేసిస్గా తీసుకొని కొద్దిగా డీటెయిల్ గైడ్ లైన్స్ ఈ రోజు కానీ రేపు కానీ వస్తాయి. దాని మీద ఒకసారి మీకు అందరికి కూడా కమ్యూనికేట్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. మనకు ఈ కోవిడ్ కంట్రోల్లో భాగంగా లేటెస్ట్ బర్నింగ్ సబ్జెక్టు మైగ్రెంట్ లేబర్ నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్ల మీద, ప్రైవేట్ ట్రాక్ల మీద కూడా వెళ్తూ ఉన్నారు. సో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అట్లాగే చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఈ విషయాన్ని చాలా కన్సర్న్గా తీసుకొని ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్లో చాలా విషయాలు మనకు అందరికీ కమ్యూనికేట్ చేశారు. దీని మీద నిన్నటి నుంచి మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టాం. అది ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ అవ్వాలి. మన ప్రకాశం జిల్లాలో మరి ఎస్పీ గారు అట్లాగే జాయింట్ కలెక్టర్స్ ఇద్దరు, ఇంకా స్పెషల్ కలెక్టర్, తర్వాత అందరం నిన్న డిస్కస్ చేసి 10 ఎంట్రీ పాయింట్స్ని ఐడెంటిఫై చేశాం. ఆ 10 ఎంట్రీ పాయింట్ల దగ్గర ఇమ్మీడియట్గా ఆర్డీఓస్ మానిటర్ చేసి ఫుడ్ కౌంటర్స్ ఓపెన్ అవ్వాలి. అట్లాగే వాళ్ళు ఏదైనా సేద తీరడానికి కావాల్సినటువంటి ఒక టెంపరీ స్ట్రక్చర్ షామైనా కూడా వేయాలి. ఈ ఎంట్రీ పాయింట్స్ అంటే ప్రకాశం జిల్లాలోకి ఎవరైనా సరే నడుచుకుంటూ ఎంట్రీ అవ్వాలి అంటే ఈ 10 పాయింట్ల దగ్గరే జరుగుతుంది అది. సో అందువల్ల ఈ 10 పాయింట్ల దగ్గర మరి ఒకవేళ మీకు ఇప్పుడు అలా ఇప్పుడు చూస్తే ఎవరు కనిపించకపోవచ్చు కూడా, బట్ అరేంజ్మెంట్ షుడ్ బి మేడ్. సో అటెండ్ చేశాం. ఈ ఎంట్రీ పాయింట్ల దగ్గర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ డిప్లాయ్ చేయమన్నాం. హిందీలో మాట్లాడడానికి స్థానికంగా హై స్కూల్లో పనిచేసే హిందీ పండిట్స్ కూడా ఈ టీంలో వేశాం. సో ఆల్ తహసీల్దార్స్, ఆల్ ఎస్హెచ్ఓస్, ఆల్ అదర్ మండల్ లెవెల్ ఆఫీసర్స్, మీ జుడిసిక్షన్లో ఎక్కడైనా సరే ఈ హైవేస్ పాస్ ఆన్ అవుతుంటే అక్కడ ఎవరైనా నడుచుకుంటా వెళ్తా ఉంటే ఇన్వేరియబుల్గా వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళను కన్విన్స్ చేసి కౌన్సిల్ చేయాలి. చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు రాత్రి 10 గంటలకి బీహార్కి వెళ్ళడానికి ట్రైన్ ఉంది. మేము ఈ మండలాల్లో ఈ బీహార్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళంతా ఉంటే కనుక బస్సుల్లో పంపించాలి. ఆర్టీఓస్ కొద్దిగా కొన్ని మండలాల్లో 2-3 ఉంటే ఆ ఒక బస్సు ఏదైనా ఒక రూట్ లాగా వాళ్ళందరినీ పికప్ చేసుకొని మరి అది ఒంగోలు రావాలి. అంతవరకు నో ప్రాబ్లం. బట్ కొన్ని సందర్భాల్లో ఒక మండలంలో 5 మంది, ఇంకో మండలంగా అప్పుడు మామూలు ఏదైనా 4 వీలర్ వెహికల్స్ పెట్టి పంపించేయండి. మామూలుగా ఏదైనా రిక్విజిషన్ చేసి దాన్ని రెంట్ పే చేస్తాం, నో ప్రాబ్లం. ఏదైనా ఒక రెంట్ మనం పే చేస్తాము. వాళ్ళని ఆ రకంగా ఒక 5-6 మంది ఉంటే అట్లా కూడా పంపించేయండి. బయలుదేరే ట్రైన్ విషయంలో ఆల్ తహసీల్దార్స్, ఆల్ బీహార్ పీపుల్ ఇఫ్ దే వాంట్ టు గో వాళ్ళందరూ కూడా ఈవినింగ్ ఒంగోలుకు వచ్చారు. దేర్ ఫుల్ కెపాసిటీ. మొన్న కూడా మంది ఖాళీతో ఆ ట్రైన్ వెళ్ళింది. ఈసారి అట్లా కాకుండా మొత్తం
అన్ని మండలాలు ఆ ట్రైన్ అతను మన రైల్వే స్టేషన్ కి కనీసం ఒక 2 hours ముందు, అంటే 8 గంటల లోపల అందరూ రీచ్ అయ్యే విధంగా ఆల్ తహసీల్దార్స్ ప్లాన్ చేసి అట్లాగే కాబట్టి మిగిలిన రోడ్స్ మీద ఉన్న హైవేలు కానీ రోడ్డు అటాచ్ ఉన్న తహసీల్దార్స్ వాళ్ళ స్టాఫ్ని కొద్దిగా ఈ రోజు సో ఇప్పుడు జేసీ గారి అబ్జర్వేషన్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ది పీపుల్ రాత్రుల్లో కూడా ఉంటుంది, కొద్దిగా అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు 8, 9, 10 దాకా ఉండొచ్చు, ఎందుకంటే కొంత నడక జరిగిన కాడికి జరుగుతుందని చెప్పి ఆ తర్వాత బస్సు ఆపేస్తారేమో. సో అందువల్ల రాత్రి 10 గంటల దాకా కూడా ఏ రోడ్ అయితే స్కోప్ ఉందో, ఈ మైగ్రెంట్ లేబర్ ట్రావెల్ నడుచుకుంటా వెళ్ళడానికి స్కోప్ ఉందో ఆ తహసీల్దార్స్ కొద్దిగా అప్రమత్తంగా, రొటీన్ గా కాకుండా అప్రమత్తంగా ఉండి ఏ టైంలో వెళ్తున్నా సరే మన విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ ను డిప్లాయ్ చేసి వాళ్ళని కాస్త క్యాప్చర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి రిలీఫ్ సెంటర్స్ లో పెట్టి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పెట్టి మనం చేయగలిగితే దట్ విల్ ద బెస్ట్ జాబ్. వాళ్ళ పరిస్థితి అందరం కూడా అసలు దాన్ని ప్రయారిటీ మీద తీసుకొని హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద ఎక్స్ట్రాగా పనిచేయాల్సింది, దానికి డౌటే లేదు. నిన్న నేను చెవురు దగ్గర జన స్థితిలో వాళ్ళు ఉన్నారంటే అసలు తెలిసిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. చెన్నై నుంచి నడుచుకుంటూ వచ్చారు, అప్పటికే ఇంకా వేల కిలోమీటర్లు నడిచినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మనం ఇట్లా కంటైన్ చేయకపోతే ఏ జిల్లాకు ఆ జిల్లా అందరూ వెళ్ళి అక్కడ విజయవాడలో ల్యాండ్ అయ్యి అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అక్కడ జనాలు ఎక్కువైపోయి నిన్న కూడా పోలీసు పరంగా కాస్త ఫోర్స్ సప్లై చేయాల్సి వచ్చింది. సో అది పనిచేసే కలెక్టర్స్, ఎస్పీస్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇప్పుడు మేము ఏదైతే మాట్లాడుతున్నామో గవర్నమెంట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, అది మండల్ లెవెల్లో ఆ సీరియస్నెస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. పొదిలి తహసీల్దార్ పొదిలి టెస్టింగ్ ల్యాబ్స్ మీద కొంత క్లారిటీ ఇంకా ఫీల్డ్ లెవెల్లో రావాలి. బట్ ఏదేమైనప్పటికీ మన జిల్లాలో మనం ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నామో, మొన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో చీఫ్ సెక్రటరీకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో సిఎస్ గారు మనం ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీని మెచ్చుకున్నారు. ఇది ఒక మోడల్ కింద తీసుకొని ఇతర జిల్లా వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని చెప్పారు. హనుమాగులు బోర్డర్లో ఉన్నటువంటి గ్రామాల్లో మనం క్లియర్ ఉపయోగించి చేస్తే కనుక మనకు ఏదైనా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఆయన చూస్తున్నాడు కాబట్టి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి కార్యక్రమం పేరు సహకరించు, వివరించు, ఇది బాగా హైలైట్ అవ్వాలి. మీరు నిన్న సాక్షి మెయిన్ పేపర్ చూడండి, సాక్షాత్ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారే ఇంటింటికి ఒకప్పుడు ఈ రకమైనటువంటి నిర్ణయం వచ్చింది. కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది మన జిల్లా నుంచి జనరేట్ అయింది కాబట్టి మన జిల్లాలో మనం మోడల్ గా చేయాలి. సో ఆల్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్, మెడికల్ ఆఫీసర్స్ ఇది ఎలా చేయాలి? వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేయాలి. సో ఈ వారం అంటే సోమవారం నుంచి సాటర్డే దాకా పలకరించు, వివరించు వారం. సో ఈ వీక్ మనం ఆ రకంగా డెడికేట్ చేస్తున్నాం. ఈ సోమవారం నుంచి వచ్చే శనివారం దాకా పలకరించు, వివరించు అనేటువంటి కార్యక్రమంలో గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా, గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, నేను పట్టణం అని మెన్షన్ చేయలేదని చెప్పి మున్సిపల్ కమిషనర్స్ కి పని లేదనుకోవద్దు. సో పట్టణాలైనా సరే, పల్లెలైనా సరే ఈ పలకరించు, వివరించు అనే కార్యక్రమంలో ఈరోజు రేపటి కరపత్రాలు అందిన రోజు నుంచి విలేజ్ వాలంటీర్స్ కి మీరు శిక్షణ ఇచ్చి పంపాలి, ఊరికే పంపద్దు. ఎందుకంటే వాలంటీర్ ఏదో చెప్పేస్తాడు, అట్లా క్వైరీ చేసి మనకు అబ్జర్వేషన్ చూస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల పట్ల మనం అవగాహన తీసుకొని ఇక్కడ ఏమీ డిఫిషియన్సీ లేకుండా క్వారంటైన్ సెంటర్ మెయింటైన్ చేస్తే మనకు క్వారంటైన్ సెంటర్ ప్రత్యేకంగా ఒక జీవో వచ్చింది. సో హోమ్ క్వారంటైన్ మీద ప్రత్యేకంగా ఒక జీవో వచ్చింది. దాని పట్ల కూడా సంపూర్ణంగా అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం చేసే అవేర్నెస్ బిల్డింగ్ కార్యక్రమంలో అవి కూడా నేను అనుబంధంగా పంపుతా. హోమ్ క్వారంటైన్ లో తీసుకోవాల్సినటువంటి నియమాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పాటించాల్సినటువంటి నియమాలన్నిటి మీద కూడా మనం ప్రజల్లో అవగాహన కల్పించాలి.
మనం పూర్తి అయింది అని అనుకోవాలి. ఆ విషయం కూడా వాళ్ళకు మనం స్పష్టం చేయాలన్నమాట. సో ఈ విషయాల పట్ల మనం ఎక్కువ ఫోకస్ పెడదాం. అట్లాగే ఒక విషయం కూడా ముఖ్యంగా మండల స్థాయిలో కానీ లేదా ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మన క్వారంటైన్ సెంటర్స్లో కానీ మనం క్వారంటైన్ నోటీస్ ఇస్తున్నాం. నోటీస్తో పాటు ఒక అండర్టేకింగ్ ఆన్ సెల్ఫ్ ఐసోలేషన్ కూడా తీసుకోవాలని చెప్తున్నాం. 4th రౌండ్ సర్వే జరుగుతోంది. దీంట్లో ఇంకా కూడా ఈ డేటా అప్లోడ్ విషయంలో అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి. సో ఆల్ మెడికల్ ఆఫీసర్స్, నేను ప్రతి మీటింగ్ లో ప్రతి కాన్ఫరెన్స్ లో పదే పదే చెప్తుంటాను, క్షేత్రస్థాయిలో మనం పనిచేయడమే కాకుండా మనం చేసేటువంటి పనిని మనం చేశామని చెప్పి నిరూపించుకోవడానికి ఆ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కోసం ఇప్పుడు అప్లికేషన్స్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా ఈ గవర్నెన్స్ అన్ని కూడా ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్. కాబట్టి మీరు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తూ ఉండొచ్చు, కూడా 24 గంటలు కూడా పనిచేస్తారేమో అవసరాన్ని బట్టి. చేశాను అని చెప్పి మనకు నిరూపితం అవ్వాలి అంటే ఆ సంబంధిత ఆన్లైన్ లో డేటాను అప్లోడ్ చేస్తే తప్ప ఇటు జిల్లా స్థాయికి కానీ అటు హెచ్ఓడి స్థాయికి కానీ లేదా గవర్నమెంట్ లెవెల్ కానీ కనబడదు. ఇది పదే పదే నేను చెప్తున్నా కూడా ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉండే వాళ్ళకి సంబంధం లేదు, కంటైన్మెంట్ సంబంధం లేదు. బట్ మన ఏదైతే హౌస్ హోల్డ్ సర్వేలో ఒక నంబర్ వస్తుందో అది విజిటెడ్ అని ఉంటుంది. ఏదైతే మనకు సర్వే జరుగుతుందో దాని మీద మన చేతన్ గారు కొన్ని జస్ట్ అబ్జర్వేషన్స్, అట్లాగే ఏ మండల్లో బాగా పెండింగ్ ఉంది విజిట్ అనే దాన్ని ఒకసారి జస్ట్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హౌస్ టు హౌస్ విజిట్ చేసి వాలంటీర్స్ నుంచి మళ్ళీ వాటితో పాటు ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ విజిట్ చేశారు. సో మనకి స్టేట్ వైడ్ చేసిన సర్వేలో ప్రకాశం జిల్లా యాజ్ ఆఫ్ నౌ మనకున్న నంబర్స్ ప్రకారం 97.81 వరకు మీరు విజిట్ చేశారు ఫేజ్ 4లో. బట్ ఏంటంటే దీంట్లో మనం ఇంకా విజిట్ చేయనివి ఫేజ్ 4లో విజిట్ చేయనివి 22,946 మంది హౌస్ హోల్డ్స్ ఇంకా మనం విజిట్ చేయలేదు. మనం మండల వారీగా మళ్ళీ మున్సిపాలిటీ వారీగా ఎవరెవరు విజిట్ చేయలేదని చూస్తే చీమకుర్తి అర్బన్ 1552 హౌస్ హోల్డ్స్ ఇంకా మీరు విజిట్ చేయలేదు. మళ్ళీ కొత్తపట్నం రూరల్ 1195 విజిట్ చేయలేదు. కొత్తపట్నం రూరల్ ఎవరున్నారు? కమిషనర్ గారు మీరు ఆల్రెడీ 3 times ఇది సర్వే చేయడం జరిగింది. మనకి సర్వేలో మనం ఇంకొంచెం డీప్ గా మళ్ళీ వెళ్తే మనకి ఏ వార్డ్ లో ఏ క్లస్టర్ లో మనకి ఇంకా హౌస్ హోల్డ్ విజిట్ చేయడం కూడా వస్తుంది. చూసారు ఎప్పుడైనా ఆన్లైన్ లో వస్తుంది. ఏ క్లస్టర్ లో ఏ వాలంటీర్ పరిధిలో హౌస్ హోల్డ్స్ విజిట్ చేయలేదని వరకు ఉంటుంది మన దగ్గర డీటెయిల్స్ ఆన్లైన్ లో ఎంఐఎస్ లో. సో మీ 1552 అనేది ఏ వార్డ్ లో ఏ వార్డ్ సెక్రటరియట్ లో పడుతుంది అండ్ ఏ వాలంటీర్ చేయలేదని మీకు ఈజీగా దొరుకుతుంది. కొత్తపట్నం ప్రతి సచివాలయం పట్ల ఏ హౌస్ హోల్డ్ తప్పకుండా ఏ వాలంటీర్స్ పరిధిలో ఉందో మేము ఒకసారి టైల్ చేసుకొని ఇమీడియట్ గా చేపిస్తాం సార్. ఇందులో చేపిస్తాం సార్. సేమ్ ఇంకోటి ఎన్జీపాడు రూరల్ ఎవరు విజిట్ చేయాలి. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్